నేటి దినాన చాలామంది ప్రార్థనకు వస్తా కూడా దేవుడు చేస్తాడా, ఇస్తాడా, లాభం వచ్చిద్దా, మేలు వచ్చిద్దా, నాకు ఉద్యోగం వచ్చిద్దా, ప్రమోషన్ వచ్చిద్దా, ఇల్లు కొంటానా, వీటికి తావు లేదు. ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తే మీకు అవి వస్తాయి అంటే మోసపోకండి, మోసపోవద్దు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, కోరికలు కాదు. ఒకవేళ కోరికలు తీరుస్తాడు రండి అంటే అది అబద్ధ బోధ, మిమ్మల్ని మోసం చేసే బోధ, మిమ్మల్ని నష్టపరిచే బోధ, దారి తప్పించే బోధ. ఏ లోకాన్నైతే వద్దనుకొని మనం దేవుని దగ్గరికి వచ్చామో తిరిగి ఆ లోకం వైపు నువ్వు వెళుతున్నావంటే మోసపోతున్నావు. నేటి దినాన్ని ఎక్కువ చూస్తున్నాం కదా, స్వస్థతలు, ఆశీర్వాదాలు, వృద్ధి, ఆశీర్వాదం, విస్తరించబడ్డం, అన్నీ అబద్ధాలండి. మోసపోకండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యం చదవండి, వాక్యం మీద నిలబడండి. ఎందుకు మోసపోతున్నారు జనాలంటే వాక్యం తెలియక. వాళ్ళు తెలియనప్పుడు నిజంగా ఆలోచించండి ఎంత మోసమో తెలుసా. దేవుని వాక్యం స్వచ్ఛమైంది, దీన్ని మీరు చదవగలిగితే, దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకా మోసం ఎందుకు పోతారు. నేటి దినాన్ని ఎందుకు వీళ్ళందరిట మోసపోతున్నారంటే వాక్యం తెలియక. అంటే వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఏదో పొందుకోవాలని. వాళ్ళు ఏం పొందుకోరు.